పిలువు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏపీఓ గారు మనం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఈ గ్రామంలో ఏం చేస్తామనే వివరాలన్నీ కూడా మీకు చదివిస్తారు. తదుపరి మన గ్రామంలో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడే చదివి వినిపించారు. సిక్స్ రోడ్డు చర్చి టు మేడం ముద్దయింది దాకా, అలాగే రైస్ మిల్ నుంచి అమరావతి రోడ్డు దాకా ఈ రెండు సిసి రోడ్ల నిర్మాణం కోసం మనం డ్రైన్స్ కూడా, అలాగే కొన్ని వర్క్స్ చెప్పారు సాంబయ్య గారు. ఖచ్చితంగా గ్రామాల్లో ఏ ఏ పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా వివిధ గ్రామాల రూపంలో మనం చేసుకున్నాం. మరీ ముఖ్యంగా రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ కానీ, అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టు పంట కుంటలు కానీ ఇవన్నీ కూడా మరి ఇవాళ నేను ఇందాక చెప్పిన మోడీ గారి పథకాలు 19 నుంచి 24 వరకు కూడా ఉన్నాయి. కానీ అప్పటి ముఖ్యమంత్రి వీటి మీద ఆయనకి ఎప్పుడు శ్రద్ధ లేదు. ఆయనకు కావాల్సింది మొత్తం కూడా వివిధ రూపాల్లో వచ్చేటువంటి గ్రాంట్ అంతా కూడా ఆయనే దోచేసి భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటిది తన లక్ష్యం. కానీ ఇవాళ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఈ పథకాలన్నింటికీ మళ్ళీ జీవం రావడానికి కారణం పథకాలు ఉన్నప్పటికీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉండాలి. మరి చెయ్యాలి, నిజంగా ఈ పథకాలన్నీ కూడా మీ అందరికీ చేరాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక లక్ష్యం కలిగినటువంటి, విజన్ కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడినటువంటి 3 మాసాల్లోనే గ్రామ సభలు పెట్టి ఎన్ఆర్ఈ చేసి ప్రతి రూపాయి కూడా అవసరమైనటువంటి కూలివాడికి చేరాలని, గ్రామాల్లో మనకు కావాల్సినటువంటి అవసరాలకి ఉపయోగపడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి ఇవాళ రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఏ ఏ పనులు ఎన్ఆర్ఈజీఎస్ కింద చేసుకోవచ్చు అనేటువంటి అవగాహన ప్రజలకు కల్పించి వాటి ద్వారా మన గ్రామాలు అభివృద్ధి చేసుకొని మనం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమం ఇవాళ చేపట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన ఒక సందేశం ఇచ్చారు. నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం చేస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తూ, మరీ ముఖ్యంగా మనకు ఒక అదృష్టం ఏంటంటే మనం రాజధానికి దగ్గరలో ఉన్నాం. ఇది కూడా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మనందరి జీవితాలు నాశనం చేశాడు ముఖ్యమంత్రి అయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని నాశనం చేశాడు, ప్రాంతంతో పాటు మనందరి జీవితాలు కూడా నాశనం చేశాడు. రాజధాని అమరావతి కనుక రాజధాని అయితే ఈ పాటికే మన గౌరవం చాలా పెరిగేది. గౌరవం పెరగడం అంటే ఏం లేదు, మన ఆస్తుల విలువ పెరిగితే మన గౌరవం పెరుగుతుంది. నేను అదే ఎలక్షన్ ముందు కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి 1.5 ఎకరం 25 లక్షలు అయింది. మళ్ళీ కనుక ఓటేస్తే 25 లక్షల పొలం 10 లక్షలు అవుతుంది,
అది మన పేరు మీద ఉంటుందో తెలియదు, మనకు ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు పరిస్థితి. ఇవాళ మళ్ళా ప్రభుత్వం మారగానే ₹1 అయిందిగా, మన ప్రాంతంలో 2 కోట్లు అయిందని మన చూస్తున్నారు అమరేశ్వర. 2 కోట్లు అయింది, 25 లక్షల భూమి, ₹2 కోట్ల. అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా మనకి గౌరవం పెరగాలి. గౌరవం పెరగాలంటే మన ఆస్తుల విలువ పెరగాలి. మన ఆస్తుల విలువ పెరిగితే మన గౌరవం పెరుగుతుంది. ఇదో నాకు 4 ఎకరాలు ఉంటే ₹10 కోట్ల ఆస్తి నాకు ఉంది అనేటువంటి మనోధైర్యం ఉంది. మన బిడ్డలు చదివించుకోవడానికైనా, మన బిడ్డలకు పెళ్లి చేయడానికైనా ధైర్యంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది, కుటుంబపరంగా అభివృద్ధి జరగడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేసి మన గౌరవం మనం తగ్గించుకోవడానికి కాదుగా, ప్రభుత్వం మన గౌరవం పెంచాలి. కానీ ఒక ప్రభుత్వం మన గౌరవాన్ని దిగజార్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా చేసిన కార్యక్రమాలే. కానీ తాను మాత్రం పెరిగాడు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలనుకున్నాడు. అయినా మరి అటువంటి నియంత్ర ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మనం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ